హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ లేదు. ఖచ్చితంగా అంత ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది ఆపరేషన్స్ అనే ఒక టాపిక్. ఓకేనా? ముఖ్యంగా 2025 ఫిబ్రవరి మాసంలో మీకు మెగా డిఎస్సి అనేది మరొకటి ఉంది అని చెప్తున్నారు. దీంట్లో మీ ఖచ్చితంగా దీంట్లో ఒక ప్రశ్న అనేది పడుతుంది. ఓకేనా? డిఎస్సి వాళ్ళకి మొన్న మెగా డిఎస్సిలో అడిగాడు. ఓకేనా? సరే, ఈ విషయం పక్కన పెడదాం. ఇప్పుడు మీకు జీకే క్లాసెస్ కావాలనుకుంటే, గ్రూప్స్ వాళ్ళకి ఎకానమీ క్లాసెస్ కావాలనుకుంటే మీరు ఒకసారి చూడండి. నేను మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, డిఎస్సి వాళ్ళకైనా కానిస్టేబుల్ వాళ్ళకైనా ఎవరికైనా కూడా నేను ఇచ్చేటటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని బాగా చదవండి. ఓకేనా? ఎకానమీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అప్లోడ్ చేస్తున్నా. ఏదో 99 రూపాయలు పెడతారు, 100 రూపాయలు పెడతారు, 199 రూపీస్కి ఉంటుంది అని కకృతి పడి బయట యాప్లు కొని మోసపోవద్దు, మళ్ళీ తిరిగి ఇటుకే రావద్దు. ఓకేనా? సో కంటెంట్ ఎక్కడుందో అక్కడ 1 రూపాయి పోయినా పర్లేదు, తీసుకోండి. మళ్ళీ మీకు హామీ ఇస్తున్నా, ఎకానమీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మంచి మార్కు తెప్పించే బాధ్యత అది. ముఖ్యంగా ఈసారి డిఎస్సి ఆ జీకేలో ఒక్క బిట్టు పక్కకు పోకుండా క్లాస్ని అప్లోడ్ చేస్తూ వస్తున్నా. మీరు ఒకసారి గమనించండి. సరే, మీకు కావాలనుకుంటే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ఎకానమీ వెంకటేష్ సార్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో అవైలబుల్లో ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా మీకేమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఆపరేషన్ సముద్ర సేతు, ఆపరేషన్ వందే భారత్, ఈ రెండింటినీ కూడా 2019లో కోవిడ్ సమయంలో ప్రారంభించబడేటటువంటి ఆపరేషన్స్. ఓకేనా? చూడండి, ఇక్కడ కోవిడ్-19 మహమ్మారి సమయంలో విదేశాల నుండి భారతీయులను తీసుకురావడం కోసం చేపట్టినటువంటి ఒక ఆపరేషన్ 2020 మే పైన దీన్ని ప్రారంభించారు. దీని పేరు వచ్చి సముద్ర సేతు. ఓకేనా? ఇది ఆ టైంలో విదేశాల నుంచి భారతీయులను తీసుకురావడం కోసమే. ఇది కూడా మన భారతీయులను తీసుకురావడం కోసమే. అయితే ఇది సముద్ర మార్గాన్ని తీసుకొస్తారు. దీన్ని వైమానిక దళాల ద్వారా, హెలికాప్టర్ ద్వారా తీసుకొస్తారు. ఓకేనా? దీన్ని నావీ వాళ్ళు చేపట్టారు, దీన్ని ఎయిర్ ఫోర్స్ వాళ్ళు చేపట్టారు. రెండు ఆపరేషన్లు కూడా విదేశాల్లో చిక్కున్నటువంటి భారతీయులు తీసుకురావడం కోసం చేపట్టిన ఆపరేషన్. నెక్స్ట్ ఆపరేషన్ సంజీవిని. ఆపరేషన్ సంజీవిని అంటే మీకు గుర్తు రావాల్సినటువంటి దేశం ఏంటంటే మాల్దీవులు. ఓకేనా? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు నిర్మించినటువంటి ఒక మిషన్. కోవిడ్-19 మహమ్మారి సమయంలో వాళ్ళకి మెడికల్ సంబంధించినటువంటి కిట్లని సరఫరా చేయడం కోసం మాల్దీవుల దేశం సరఫరా చేయడం కోసం భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ చేపట్టింది. దాని పేరు ఆపరేషన్ సంజీవిని. ఆపరేషన్ దేవశక్తి అంటే ఏంటంటే, ఆఫ్ఘనిస్తాన్ దేశంలో చిక్కుకున్నటువంటి భారతీయులను భారతదేశానికి తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్. 2021 ఆగస్టు 15వ తారీఖున మనకి అక్కడ ఆ దేశంలో తాలిబాన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. తాలిబాన్లు అంటే విద్యార్థుల గ్రూప్ అని అర్థం. వీళ్ళు పాకిస్తాన్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. పాకిస్తాన్ ఒక గ్రూప్గా ఏర్పాటయ్యి తర్వాత ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ప్రవేశించి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని కూలగొట్టి ఈ తాలిబాన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. అరాచక పరిపాలన, తీవ్రవాద పరిపాలన, ఉగ్రవాద పరిపాలన, అక్కడ ఉన్నటువంటి మహిళ హక్కుల్ని కాలు రాస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు హ్యాపీగా బతలేకపోతున్నారు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో. అలాంటి సమయంలో చిక్కుకున్నటువంటి భారతీయులను భారతదేశం తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ దేవీశక్తి. నెక్స్ట్ రష్యా యుక్రెయిన్ మధ్య దాడి కారణంగా యుక్రెయిన్ దేశంలో చిక్కుకున్నటువంటి భారతీయులను తీసుకురావడం కోసం భారత ప్రభుత్వం 2022లో చేపట్టిన ఆపరేషన్ గంగా. ఓకేనా? ఆపరేషన్ దోస్త తుర్కీ మరియు సిరియా దేశాల్లో భూకంపం కారణంగా అక్కడ చిక్కుకున్నటువంటి భారతీయులను లేదా ఆ బాధితులకు సహాయం చేపట్టడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ దోస్త. గుర్తించుకోండి, ఇక్కడ సముద్ర సేతు, వందే భారత్ అంటే కోవిడ్-19 గుర్తు రావాలి, సంజీవులు అంటే మాల్దీవులు గుర్తు రావాలి, దేవశక్తి అంటే ఆఫ్ఘనిస్తాన్ గుర్తు రావాలి, గంగా అంటే యుక్రెయిన్ గుర్తు రావాలి, దోస్త్ అంటే తుర్కియా, సిరియా గుర్తు రావాలి. ఆపరేషన్ కావేరి సౌత్ సూడాన్ దేశంలో. ఓకేనా? ప్రభుత్వం మరియు పారామిలిటరీ బలగాల మధ్య జరిగినటువంటి ఘర్షణ కారణంగా
అక్కడ మన భారతీయులు చిక్కుకున్నారు, వాళ్ళని తీసుకురావడం కోసం చేపట్టిన ఆపరేషన్ కావేరి. ఓకేనా. నెక్స్ట్ ఆపరేషన్ కరుణ. మయన్మార్ మోచా తుఫాను కారణంగా అక్కడ చిక్కుకున్నటువంటి భారతీయులను మోచా తుఫాను సహాయక చర్యలో భాగంగా మన భారత ప్రభుత్వం అక్కడ చేయడానికి ఆ భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కరుణ 2023లో. ఆపరేషన్ అజయ్. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాల కారణంగా ఇజ్రాయెల్ చిక్కుకున్నటువంటి మన భారతీయులను స్వదేశాన్ని తీసుకోవడం కోసం చేపట్టిన ఆపరేషన్. నెక్స్ట్ ఆపరేషన్ సద్భావన, ఆపరేషన్ సద్భావ్ అని రెండు ఉన్నాయి. ఆపరేషన్ సద్భావన వచ్చి భారత సైన్యం చేపట్టింది. ఎందుకనేసి అంటే చూద్దాం. భారత సైన్యం లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలోని మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పిల్లల కోసం ప్రత్యేక ఆర్మీ స్కూల్ ఏర్పాటు చేసి వాళ్ళకి విద్యను అందించే ప్రధాన లక్ష్యంగా ఈ ఆపరేషన్ తీసుకొచ్చారు. ఆపరేషన్ సద్భావ్ ఎందుకనేసి అంటే భారతదేశం $1 మిలియన్ విలువైన 53 టన్నుల అత్యవసర వరద సహాయాన్ని మయన్మార్ రిపబ్లిక్ యూనియన్ కు అందించింది. ఓకేనా. యాగి తుఫాను కారణంగా అక్కడ సంభవించినటువంటి చిక్కుకున్నటువంటి భారతీయులకు సహాయం చేయడానికి. ఓకేనా. నెక్స్ట్ ఆపరేషన్ ఇంద్రావతి. అయితే దేశంలో సామూహిక హింస, రాజకీయ గందరగోళం నెలకొన్న సందర్భంగా హైతీ దేశం నుండి డొమినికన్ రిపబ్లిక్ కు మన భారతీయులను తరలించడం కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఇంద్రావతి. మీకు డౌట్ రావచ్చు, సార్ భారతీయులు మన భారతదేశం తీసుకురావాలి కదా సార్, మళ్ళీ ఎందుకు ఇక్కడ ఆయన హైతీ నుంచి డొమినికన్ రిపబ్లిక్ తరలించారంటే అది మనకు మిత్ర దేశం, అక్కడ ఉంటే ఏమి కావాలనే ఉద్దేశంతో అక్కడ తరలించాం, అది కూడా దగ్గర కాబట్టి. ఓకే. నెక్స్ట్ బాంబే బకెట్ ఆపరేషన్. దీనిని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అటవీ మంటలను అదుపు చేయడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారు దీన్ని ప్రారంభించారు. దానికోసం చేపట్టినటువంటి హెలికాప్టర్ వచ్చి MI-17V5 అనే హెలికాప్టర్ని చేపట్టి ఆ హెలికాప్టర్ ద్వారా 16,000 లీటర్ల నీటిని విడుదల చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అటవీ ప్రాంతం నెలకొన్నటువంటి ఆ మంటల్ని ఆర్పారు. దాని పేరు ఆపరేషన్ బాంబే బకెట్. నెక్స్ట్ ఆపరేషన్ కామధేను. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి పశువుల అక్రమ రవాణా సమస్యను అరికట్టడం కోసం ఆ రాష్ట్ర పోలీసులు ప్రారంభించారు. ఆపరేషన్ బ్రహ్మ. 2025 మార్చ్ 28న మయన్మార్ను తాకిన వినాశకరమైనటువంటి భూకంపం తర్వాత సెర్చ్ అండ్ రెస్క్యూ, మానవతా సహాయం, విపత్తు ఉపశమనం, వైద్య సహాయం వంటి అవసరమైన సహాయాన్ని అందించడానికి భారతదేశం ఆపరేషన్ బ్రహ్మని చేపట్టింది. ఓకే రైట్. నెక్స్ట్ అదేవిధంగా ఆపరేషన్ శివ 2025 అమర్నాథ్ యాత్రకి వచ్చినటువంటి భక్తుల కోసం పూర్తి భద్రత కల్పించడం కోసం ఇండియన్ ఆర్మీ వాళ్ళు చేపట్టినటువంటి ఆపరేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇది జరిగింది. నెక్స్ట్ ఆపరేషన్ సింధూర్. 2025 ఏప్రిల్ 22వ తారీఖున మన భారతదేశంలో ఒక దుర్ఘటన, పెహల్గాం దాడి. ఓకేనా. జమ్మూ అండ్ కాశ్మీర్లో పెహల్గాం అనే ఒక ప్రాంతంలో చాలామంది వ్యక్తులు చనిపోయారు. కారణం ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులు చేసినటువంటి దాడి కారణం వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ సమయంలో 2 రోజుల పెళ్ళయినటువంటి ఒక జంట భర్త తన కళ్ళ ముందరే ప్రాణాలు కోల్పోయాడు. అది భార్య 2 days అంటే పెళ్ళయి 2 రోజులు ముగియక ముందే తన కళ్ళ ముందే భర్తను కోల్పోయింది ఒక మహిళ. దాన్ని ఆమె తన కళ్ళ ముందే తన భర్త ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి ఆమె నుదుటన ఉన్నటువంటి సింధూరం బొట్టు అనేది తొడిపేసినట్టు అయింది కాబట్టి ఆమె పేరు మీదుగా తీసుకొచ్చిందే, ఆ బొట్టు అనే పేరు మీద తీసుకొచ్చిందే ఆపరేషన్ సింధూర్. ఓకేనా. దీంట్లో భాగంగా పాకిస్తాన్ ఉగ్రవాదులను కూల్చివేయడం కోసం, ఉగ్రవాద స్థావరాలను కూల్చివేయడమే లక్ష్యంగా ఆ దేశానికి గుణపాఠం చెప్పడం కోసం 2025 మే 7న తెల్లవారుజామున వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తీవ్రంగా మనం కూల్చివేశాం. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక శుభ పరిణామం మనకి. ఓకే. ఒక పక్క శుభ పరిణామం. ఓకేనా. నెక్స్ట్ ఆపరేషన్ హక్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వారు తీసుకొచ్చిన ఒక ఆపరేషన్. కారణం ఏంటంటే చిన్నపిల్లల లైంగిక వేధింపులు నిరోధించడం. ఆన్లైన్లో చిన్నపిల్లల లైంగిక వేధింపుల నిరోధించడం. చిన్నపిల్లల ఇమేజెస్ పెట్టి వాళ్ళని బెదిరిస్తూ ఉంటారు, లేదా చిన్నపిల్లల్ని లైంగికంగా వేధిస్తుంటారు ఆన్లైన్లో. ఆ ముఠాముఠీలను అరెస్ట్ చేయడం కోసం వాటిని ఏరివేతకు చేపట్టిన సిబిఐ ఆపరేషన్ కగర్. దీని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ముఖ్యంగా చేపట్టింది. కారణం ఏంటంటే ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో
మావోయిస్టులు ఎక్కువ, వీళ్ళు దేశానికి ప్రమాదం అని చెప్పి ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ మావోయిస్టులు ఏరివేయడం కోసం ఆపరేషన్ కగర్ అనే దాన్ని ప్రారంభించారు. ఓకేనా. అదేవిధంగా ఆపరేషన్ కగర్ అనేది కేవలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మావోయిస్టులు కూడా ఏరేస్తుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆపరేషన్ భాగంగా రీసెంట్గా అల్లూరు సీతారామరాజు జిల్లాలో చంపేశారు వాళ్ళని. ఓకేనా. ఇది నెక్స్ట్ ఆపరేషన్ బాంగి బకెట్ ఆపరేషన్, మీకు ఇది ఆల్రెడీ చెప్పున్నా. నెక్స్ట్ ఆపరేషన్ సాగర్ బంధు, లాస్ట్ది ఆపరేషన్ సాగర్ బంధు 2025 డిసెంబర్ మాసంలో బంగాళాఖాతంలో సంభవించినటువంటి ఒక తీవ్రమైన తుఫాను దిత్వా తుఫాన్. దీనికి పేరు పెట్టిన దేశం యెమెన్ కంట్రీ. ఓకేనా. ఈ దిత్వా తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశం శ్రీలంక. ఆ టైంలో అక్కడ చిక్కుకున్నటువంటి మన భారతీయులను భారతదేశం తీసుకోవడం కోసం, వాళ్ళకి సహాయక చర్యలు అందించడం కోసం మన భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సాగర్ బంధు. ఓకేనా, రైట్. నెక్స్ట్ 2025 జనవరి నుండి అక్టోబర్ మధ్య రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు 4 ఆపరేషన్ చేపట్టారు భారత ప్రజలు రక్షణకు సంబంధించి. చూద్దాం. 1 ఆపరేషన్ నన్హే ఫరిస్తే, ఆపరేషన్ జీవన్ రక్ష, ఆపరేషన్ నార్కోస్, ఆపరేషన్ అమానత్. ఈ 4 ఆపరేషన్ ఎందుకు చేపట్టారు చూద్దాం. వివిధ కారణాల వల్ల కుటుంబాల నుండి తప్పిపోయినటువంటి లేదా విడిపోయినటువంటి పిల్లలను తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వారు దీన్ని ప్రారంభించారు. నెక్స్ట్ రైల్వే ట్రాక్లపై మరణాలను నివారించడం కోసం అంకితమైన ప్రాణాలను రక్షించే మిషన్ జీవన్ రక్షణ్ ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులు సంరక్షించడంలో కీలక పాత్ర పోషించింది. నెక్స్ట్ ఆపరేషన్ నార్కోస్ ఈ చట్టం కింద సీజులు అరెస్టులు నిర్వహించడానికి ఆర్పిఎఫ్ అధికారం ఇవ్వబడింది. మరియు మాదక ద్రవ్యాల అక్రమ రవాణాన్ని పూర్తిగా అరికట్టడానికి ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నం ఆపరేషన్ నార్కోస్. ఆపరేషన్ అమానత్, విలువైనటువంటి వస్తువులు రైలులో పోగొట్టుకుంటారు, వాటిని నిజమైనటువంటి యాజమాన్యానికి అప్పగించడమే ప్రధాన ధ్యేయంగా ఇది పనిచేస్తుంది. ఓకేనా. చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ రోజు క్లాసెస్ జరుగుతున్నాయి, మన యాప్లో తీసుకోవచ్చు. దాంతోపాటు ఇయర్లీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మన యాప్లో ఉంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకొని డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా. మిత్రమా, ఒక లైక్ చేయండి, ఎందుకంటే నేను చేసేటటువంటి సేవ జస్ట్ ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.